ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం మెయిన్ రాశి గురించి చదువుకుంటూ ఉన్నాం. ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో అందులో నిన్న చదువుకున్నటువంటి పాయింట్స్ ఏమిటంటే దాన్ని వీనస్, ది వెర్గో అండ్ ది మదర్ ఎర్త్, ఈ రెండింటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం నిన్న. The influence of Pisces, Gemini and Virgo is eventually fused and blended. Symbolically, the cross must always become the line and then the point. ఈ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. లైన్ అండ్ దెన్ ది పాయింట్. Sagittarius, which is governed historically by Mother Earth, produces those conditions whereby the path itself ensures glorification. అన్ని రాసుల్లో సాజిటేరియస్ రాశి యొక్క విశిష్టత చాలా గొప్పది. ప్రతిదీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సాజిటేరియస్ యొక్క గ్లోరిఫికేషన్ ఏంటంటే ఇట్ ఈస్ రూల్డ్ బై ది హిస్టారికల్లీ బై మదర్ ఎర్త్. దోస్ కండిషన్స్ వేర్ బై ద పాత్ ఇట్ సెల్ఫ్ ఇన్షూర్స్ గ్లోరిఫికేషన్. లేదంటే భూమి మీద అసలు సాధన అంటున్నది భూమి మీద ఏర్పాటు అయినంత సులభంగా వేరే దాని మీద అంత ఇదిగా ఉండదు. అంటే ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ది ధనుస్, దట్ ఈస్ ది సాజిటేరియస్. అందుకే ఇక్కడ భూమి మీద దేహం స్వీకరించి వచ్చినటువంటి వాడికి సాధన చాలా చక్కగా ఉంటుంది. Consequently, you have at the end of the age the glorification of Venus of Virgo, the Virgin, and of Mother Earth, two planets and one constellation, and all these are potencies which produce definite changes in the solar system. మెయిన్గా ప్రధానంగా మనం బాగా దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే వీనస్ ఒకటి, మదర్ ఎర్త్ ఒకటి, ఈ రెండు ప్లస్ ది కాన్స్టలేషన్ స్పైసెస్, వీటి యొక్క విశిష్టత చాలా ప్రధానంగా ఇక్కడ సౌరమండలం మీద చూపడుతోంది. దాంట్లోనూ ముఖ్యంగా మన భూమండలం మీద అది చెప్తున్నారు. They represent the three divine potencies of matter, of substance, plus the force of Sagittarius. Of matter, of substance, plus the force of Sagittarius. వీటిలో ప్రధానంగా వర్తిస్తున్నటువంటిది ఏమిటంటే ఒకటి మ్యాటర్, చోటులో దేని నుంచి అయితే ఇదంతా తయారవుతుందో అది మ్యాటరు. సబ్స్టెన్స్ అంటే భౌతికత్వము. ప్లస్ ఈ రెండిట్లోనూ ప్రధానంగా పనిచేస్తున్నది ఏంటంటే దానిలో నిక్షిప్తంగా ఉన్నటువంటి ఫోర్స్. మ్యాటర్లో ఫోర్స్ నిక్షిప్తంగా ఉంది, దాని పొటెన్షియల్ ఎనర్జీగా మనం చెప్తాం కదా అది. సో సబ్స్టెన్స్, మ్యాటరు ప్లస్ ఈ ఫోర్స్, ఈ మూడు కూడా బాగా ప్లస్ ద ఫోర్స్ ఆఫ్ Sagittarius డ్రైవింగ్ దెమ్ ఆన్ టు ఎ స్టిల్ గ్రేటర్ కన్సమేషన్. సో ఈ సబ్స్టెన్స్, మ్యాటరు ప్లస్ ఈ ఫోర్స్, దానిలో ఉన్న ఫోర్స్, ఇవి ఒక హైయెస్ట్ స్టేట్కి తీసుకెళ్తున్నాయి. దాన్నే ఇందాక మనం ఏమైనా చదువుకున్నాం, మనం వీనస్ తర్వాత మదర్ ఎర్త్ ప్లస్ ది కాన్స్టలేషన్, ది టూ ప్లానెట్స్ అండ్ వన్ కాన్స్టలేషన్. అదే ఇక్కడ చెప్తున్నప్పుడు ఏమన్నారు, సబ్స్టెన్స్, మ్యాటరు అండ్ ది ఫోర్స్. సో అదే there is a wide and interesting field of research to be found in the relation of, అంటే దీని గురించి బాగా చెప్పబోయేటువంటి పాయింట్ మీద బాగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయనట్టు. ది ప్లానెట్ వీనస్
ruler of the constellation Gemini, the earth on which we live, called often Mother Earth, the fish goddesses, and of the sign Pisces, Virgo the Virgin. ఒకటి ప్లానెట్ వీనస్ అన్నారు, జెమినీకి సంబంధించినటువంటిది ప్లానెట్ వీనస్. తర్వాత ది ఎర్త్ ఆన్ విచ్ వీ లివ్ కాల్డ్ మదర్ ఎర్త్. వీనస్ ఒకటి, ఎర్త్ ఒకటి, ద ఫిష్ గాడెసెస్ ఆఫ్ ది సైన్ పైసెస్, మేనములు, తర్వాత వెర్గో కన్య. కన్య ఒకటి, ఫిష్ గాడెసెస్ ఆఫ్ ది సైన్ పైసెస్ ఒకటి, ది ఎర్త్ ఆన్ విచ్ వీ లివ్ కాల్డ్ ఆఫెన్ మదర్ ఎర్త్, ది ప్లానెట్ వీనస్. ఈ నాలుగిటి గురించి బాగా రీసెర్చ్గా ఆలోచించండి, బాగా వాటి మీద చక్కటి ధ్యానం చేయండి. అంటే మొత్తం వీటన్నిటికంటే మొత్తం సౌరమండలం లేదా మొత్తం సృష్టి ఎంత ఏర్పడినటువంటి దాని యొక్క అంతర్రహస్యం ఈ నాలుగిట్లో నిక్షిప్తంగా ఉంది కనుక దాన్ని జాగ్రత్తగా చక్కగా ధ్యానం చేయండి అంటున్నారు. అంటే ఏంటంటే ఫిష్ గాడెసెస్ అంటే మేనములు, తర్వాత కన్య ఆవిడ సత్యవతి, కథల్లోకి వెళితే ఆవిడ సత్యవతిగా మనకి చూపించారు. తర్వాత ఇక్కడ చెప్తున్నది ఇంకొకటి మదర్ ఎర్త్ ఒకటి, తర్వాత వీనస్ ఒకటి. ఈ రెండిటి ఆస్పెక్ట్స్ కూడా ఈ కథలోకి మనం అర్థం చేసుకోగలిగితే సత్యవతీ దేవి వేదవ్యాసుడు జన్మించడం అంటే మొత్తం భరత భూమికి సంబంధించినటువంటి రహస్యం అంతా కూడా సత్యవతీ దేవి ద్వారా వేదవ్యాసుడికి ఇనిషియేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. కనుక ఈ రహస్యాన్ని మనం దాన్నే ఇక్కడ మనకు చెప్పుకోన్నప్పుడు వీనస్ అన్నారు, తర్వాత మదర్ ఎర్త్ అన్నారు, తర్వాత మనకి వెర్గో అన్నారు, తర్వాత మీనములు అన్నారు. అంటే సృష్టి యొక్క రహస్యం అంతా కూడా సత్యవతీ దేవి ద్వారా, అంటే ఆవిడ యొక్క ప్రజెన్స్తో పరాశరుడి నుంచి వేదవ్యాసుడికి అందివ్వబడింది. ఇది మన కథ. దాన్ని ఇక్కడ గ్రహములుగా వాటిగా మనం అవగాహన చేసుకుంటున్నప్పుడు వెర్గో అన్నారు, ఆవిడ కన్య అన్నారు, మదర్ ఎర్త్ అన్నారు. భారమైనటువంటి ఇది మదర్ ఎర్త్. మదర్ ఎర్త్ ఏమి ఇస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ అంటుండేది ఇస్తుంది అనేటువంటి విషయం మనం చదువుతాం మదర్ ఎర్త్ నుంచి. తర్వాత వీనస్ ఏమిటి, మన మదర్ ఎర్త్కి ఇది కదా, సో గ్లోరిఫికేషన్ ఇవన్నీ అందించేటువంటి మదర్ ఎర్త్కి అంటే మార్గము ఇదంతా చూపించేటువంటిది అవన్నీ కూడా వీనస్. సో శుక్రుడు. కనుక ఆవిడ అసలు చాలా ఎంతో చక్కగా అందంగా ఉంటుంది ఆవిడ సత్యవతీదేవి. కనుక వీనస్, ఎర్త్, వెర్గో, తర్వాత పైసెస్. ఇది ఇక్కడ చెప్పినటువంటి రహస్యం అంతా కూడా. దీన్ని బాగా చక్కగా ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్ టు బి ఫౌండ్ ఇన్ ద రిలేషన్ ఆఫ్ ప్లానెట్ వీనస్, ది ఎర్త్ on which we live, called Mother Earth, the fish goddesses of the sign Pisces, Virgo the Virgin అన్నారు. Gemini and Sagittarius are connected through their ruling planets because the Earth is more closely related to Venus than to any other planet. And thus again, you have the six potencies which produce release from the bondage of form entered into in Cancer as far as the mass of humanity is concerned. సో జెమిని తర్వాత దానికి ఎదురుగా ఉండేటువంటి సాజిటేరియస్. ఈ రెండు రాసుల్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే మదర్ ఎర్త్ ఈజ్ మోర్ క్లోజ్లీ రిలేటెడ్ టు వీనస్ అంటే రహస్యం మనకు తెలుస్తుంది. వీనస్ ఈజ్ ది ఇసాట్రిక్ ప్లానెట్ ఫర్ ది జెమిని, మదర్ ఎర్త్ ఈజ్ ది ఇసాట్రిక్ ప్లానెట్ ఫర్ సాజిటేరియస్. ఈ రెండు ఎదురెదురుగా ఉంటాయి. అంటే ఒకదాని దృష్టి ఇంకొక దాని మీద అలా పడుతుంది. అది వీనస్ యొక్క దృష్టి పైన ఉన్నటువంటి దాని దృష్టి కింద ఉన్నటువంటి దాని మీద పడుతుంది. వీనస్ యొక్క దృష్టి మదర్ ఎర్త్ మీద అలా పడుతుంది. కనుక వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళలాగా కూడా మన కథలు వస్తుంటాయి. అండ్ దస్ అగైన్ యూ హ్యావ్ ద సిక్స్ పొటెన్సెస్ విచ్ ప్రొడ్యూస్ రిలీజ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఫార్మ్. అది సో ఈ రకంగా సిక్స్ పొటెన్సెస్, మనం ఏమిటో సిక్స్ పొటెన్సెస్ మనం చదువుకున్నాం ఆల్రెడీ నిన్న క్లాస్లో. ఇవి బాండేజ్ ఆఫ్ ఫారం నుంచి రిలీజ్ చేసేటువంటివి ఈ సిక్స్ పొటెన్సెస్. నేను ఏ గ్రహాలు అయితే మనం చదువుకున్నామో
అవి బాండేజ్ నుంచి మనని అప్లిఫ్ట్ చేసేటువంటి 6 పొటెన్సెస్, 6 ప్లానెట్స్ నన్ను మనం చదువుకున్నటువంటి. సో దేహంలోకి వచ్చినటువంటి వాడికి, క్యాన్సర్ ద్వారా దేహంలోకి స్వీకరించినటువంటి వాడికి మాస్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ కన్సర్న్ బై అండ్ ఇన్ ప్రైసెస్ యాజ్ ఫార్ యాజ్ ద ఇండివిజువల్ ఇస్ కన్సిడర్డ్. దేహం దాల్చి వచ్చినటువంటి వాడు మీనంలో, దేహం దాల్చి వచ్చినటువంటి వాడికి 6 ప్లానెట్స్, అలాగే మీనంలో నుంచి వీడు యొక్క సాధన యాత్ర స్టార్ట్ చేసినటువంటి వాడికి కూడా ఈ 6 ప్లానెట్స్ ఏవైతే మనం నిన్న చదువుకున్నామో ఆ 6 ప్లానెట్స్ వీడిని అప్లిఫ్ట్ చేయడానికి చాలా ప్రధానమైనటువంటి గ్రహములుగా భావించండి అని చెప్తున్నారు మనకి. In pointing out the significance of the above facts, I am not considering the orthodox astrological reasons for the exaltation and the fall of certain planets in certain signs. I am concerned with the effect of the waxing and the waning influence upon the subject man. Bear this in mind, and at the same time remember that we are occupied. ప్రధానంగా నేను ఎగ్జాల్టేషను, డెబిలిటేషను వాటి గురించి నేను యాక్చువల్గా చెప్పట్లేదు. ఏ పరిస్థితుల్లో ఏ ప్లానెట్ వీడిని చక్కగా ఇది చేస్తోంది, మళ్ళీ ఏ ప్లానెట్ మానవుడి మీద ప్రభావం చూపించడం మానేస్తోంది, అప్పుడు ఏ ప్లానెట్ వీడి మీద ప్రభావం చూపుతోంది అన్నటువంటి విషయాలు మాత్రం నేను చెప్తున్నాను, అన్నటువంటి విషయం ఆయన చెప్తున్నారు ప్రధానంగా. సో హియర్ హీ ఈస్ నాట్ డీలింగ్ విత్ ద ఎగ్జాల్టేషన్ ఆర్ విత్ ఎనీ అదర్ థింగ్స్. హియర్ హీ ఈస్ డీలింగ్ డైరెక్ట్లీ విత్ ద ప్లానెట్స్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మ్యాన్ యాజ్ ఎ హోల్. అది ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అండ్ వాట్ ఆర్ ద ప్లానెట్స్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ వాట్ ఆర్ ద ప్లానెట్స్ దట్ ఆర్ లెసెండ్ అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా మనకి అందిస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం రిమెంబర్ దట్ వీఆర్ ఆక్యుపైడ్ విత్ ద గ్రేట్ ఇల్యూషన్ విచ్ ఇట్ ఈస్ ద మేజర్ టాస్క్ ఆఫ్ మ్యాన్ ఇన్ దిస్ పర్టికులర్ వరల్డ్ సైకిల్ టు మాస్టర్ అండ్ డిసిపేట్ అండ్ సో టు ఇనాగ్రేట్ ద రెయిన్ ఆఫ్ ది రియల్. దేనికి ఇదంతా సాధన అంటే రెయిన్ ఆఫ్ ది రియల్ అంటే చోటులో సత్యము అంటుండేది ఏదైతే ఉందో, సత్యం వదిష్యామి వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి, వ్రతం వేరు సత్యం వేరు. కనుక చోట్లో రియల్ అంటుండేది ఏదైతే ఉందో దాన్ని వ్రతముగా తెలుసుకోండి. సత్యము అంటుండేది కన్నా హైయెస్ట్ వ్రతం. వ్రతము సత్యము అన్నవి తత్తు నుండి వచ్చినవి అని చెప్తారు. వ్రతము అంటే చోట్లో దాగి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, నీరు పైనుంచి వస్తే అది కిందకి పడతాయి అంటున్నది వ్రతములు. సూర్యుడు యొక్క వెలుగు వ్రతం. ఇలా ఇవన్నీ కూడా చోట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని వ్రతములుగా చెప్పారు. సత్యములు అంటే చోట్లో ఉన్నటువంటి సత్య ధర్మములుగా ఉన్నటువంటివి, వాటిని సత్యముగా చెప్పారు. రెండింటికి కొంచెం వ్రతము, అందు గురించి వ్రతం ఎక్కడ వస్తుందో సత్యం అక్కడ వస్తుంటుంది. వేదాలు వ్రతంచ సత్యంచ అని వస్తుంటుంది అక్కడ వచ్చింది. అంటే ఈ రెండింటికి కొంచెం తేడా ఉంది. రెండు కూడా చోట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్లోకి వచ్చేటికి మనకు ఒకటే పదం వస్తుంది. దాన్ని రియల్ అటువంటి పదంగాను, ట్రూత్ అటువంటి పదంగా కూడా మనం అవగాహన చేసుకోవచ్చు. రియల్, రెయిన్ ఆఫ్ ది రియల్ అంటే ఏంటంటే చోట్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి ధర్మములు, వాటి యందు జీవుడు మేల్కాంచడానికి ఈ 12 వీడు ప్రయాణిస్తాడు. ఈ 12 రాసుల్లో, ఈ 12 రాసులు ప్రయాణించి వచ్చేటికి చోట్లో ఉన్నటువంటి పరమ ధర్మముల యందు, పరమ ధర్మములు మామూలు ధర్మాలు, ఆ ధర్మాల్లో వీడు రెయిన్ ఆఫ్ ది రియల్ వాటిల్లో వీడు చక్కగా విచ్చుకొని ఆ ధర్మములను చక్కగా అవగాహన చేసుకోగలడం, ఆ ధర్మములను వీడు పాటించడం, తద్వారా ఆ ధర్మములు వీడు ఎప్పుడైతే పాటిస్తుంటాడో ప్లానెటరీ ఎర్త్ నుంచి వీడికి అందేటువంటిది అంతా కూడా చాలా పరిపూర్ణంగా అందుతుంది. అదే మనకి ప్లానెటరీ ఎర్త్ నుంచి వీడికి అవగాహన ఏర్పడుతుంది అన్నటువంటి విషయం నేను చదువుకున్నట్టు. సో ఎర్త్ నుంచి ఎటువంటిది అయితే, ఎర్త్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందో అది డైరెక్ట్గా వీడికి అందివ్వబడుతుంది ప్రాసెస్లో సాధన చేసుకున్నటువంటి వాడికి. అది దీని యొక్క విశిష్టత. సో దాన్ని ఇక్కడ ఏమన్నారంటే రెయిన్ ఆఫ్ ది రియల్ అని అన్నారు. గ్రేట్ ఇల్యూషన్లో నుంచి ఈ సృష్టి అనేటువంటిది మాయా, ఇదంతా కూడా ఒక దీన్ని చేత చేయబడినట్టు. దీనిలో నుంచి వీడు ఎక్కడికి వెళ్ళాలి? రెయిన్ ఆఫ్ ది రియల్లోకి వెళ్ళాడు. అంటే అమ్మవారు మాయా అంటే ప్రకృతి, దీంట్లో నుంచి పురుషుడిని చేరాలి. దాన్ని అన్నారు పరమ పురుషుడు. ఆయన పరమ పురుషుడుగా ఉన్నటువంటి రెయిన్ ఆఫ్ ది రియల్ అని అన్నారు. అది మొత్తం ఇక్కడి నుంచి అక్కడ ప్రయాణించడం అంటున్నది సాధన. Reign of the real. It is the revelation of the real which is the task all initiate undertake after the final experience of the 12 final tests in the 12 signs. Therefore, when we find that the power of Mercury is lessened in Pisces and that it is finally false in that sign, what is the esoteric and spiritual meaning?
ఏంటి దాని యొక్క ఎసాట్రిక్ అండ్ స్పిరిచువల్ మీనింగ్ అని అడుగుతున్నారు. ఏమన్నారు? బుధుడు వాడి యొక్క ప్రభావం మేన రాశిలో తగ్గిపోతుందిట. అంటే ఏంటి? ఉదాహరణకి వీడికి ఇదివరకు పలానా టీచర్ గారు వచ్చి పాఠాలు చెప్పేవారు. ఇప్పుడు ఆ టీచర్ గారు వచ్చి పాఠాలు చెప్పట్లేదట అంటే ఏమిటి అర్థం? వాడికన్నా వీడు పెద్ద క్లాస్కి వెళ్ళాడండి, అక్కడ వేరే టీచర్ గారు వచ్చి పాఠాలు చెప్తున్నారండి అని అర్థం. స్కూల్కి రావడం మానేశాడని కాదు అర్థం. స్కూల్కి చక్కగా వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ టీచర్ యొక్క పాఠాలు వీడు పరిపూర్ణంగా అవగాహన చేస్తున్నాడు కాబట్టి వీడు అక్కడి నుంచి వీడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాడు. అప్పుడు మెర్క్యూరీకి ఆ రకంగా చెప్పగలిగేటువంటి పైన ఉండారు ఇంకో టీచర్ గారు, ఆ టీచర్ యొక్క పాఠాలు డైరెక్ట్గా తీసుకోవడానికి వీడు సంసిద్ధుడుగా ఉన్నాడు అంటే విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మేన రాశిలో బుధుడు గురుడు ఈ విషయం మనం చెప్పుకున్నాం. ఈ రెండు రాశులు, ఈ రెండు గ్రహములు కూడా వీడు ఆర్థడాక్స్ యొక్క ప్లానెటరీ ఆస్పెక్ట్స్. ఆర్థడాక్స్ యొక్క ప్లానెటరీ ఆస్పెక్ట్స్గా ఈ రెండు వర్తిస్తున్నప్పుడు బుధుడి యొక్క ప్రభావం తగ్గిపోతుంది అని అర్థం. అంటే దానికన్నా ఒక హయ్యర్ ప్లానెట్ యొక్క ప్రభావం వీటిని చూపించడం మొదలవుతుంది. అంటే దీనికన్నా హయ్యర్ ప్లానెట్ ఏమంటే బుధుడు కన్నా హయ్యర్ ప్లానెట్ సన్. బుధుడు కింద లోకాల్లో ఏది చేస్తుంటాడు, సూర్యుడు ఆ పని నిర్వహిస్తుంటాడు. అంటే బుధుడు ఏం చేస్తుంటాడు? మనలో పర్సనాలిటీ నుంచి సోల్కి లింకప్ చేసి ఇచ్చేటువంటి వాడు బుధుడు. సోల్ నుంచి స్పిరిట్ ఆస్పెక్ట్కి అనుసంధానం అందించేటువంటి వాడు సూర్యుడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సూర్యుడు అనుసంధానం చెందించిన అటువంటి పాయింట్ అక్కడ ఆయన చాలా చక్కగా వివరిస్తారు. మన జ్వాల్పూర్ గారు అదేంటో చదువు చెప్తారు. So Pisces, and that it finally falls in that sign. What is the esoteric and spiritual meaning? Simply that after the stage of initiation in Capricorn, as a result of the reversal of the wheel and the consequence experiences, and after the triumph of Scorpio, the power of the mind lessens steadily till finally, like other aspects of form life in the three worlds, it comes to an end, and its meaning and illuminating aspects between soul and physical brain are no longer required. ఈ రెండింటికి మనం ఇంటలెక్టివ్ ఇంట్యూషన్లో మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క బ్రెయిన్కి నేను బ్రెయిన్, మైండ్, సోల్ ఈ మూడు లింకప్ అవ్వాలని చెప్తారు. ఈ స్థితికి పైసెస్ వచ్చిన ఉన్నటువంటి స్థితి వీడు ఎప్పుడైతే చేరతాడో ఈ లింకప్ అక్కర్లేదండి అనేసారు. అంటే ఉదాహరణకు మనం ఊర్లో కొత్తగా వచ్చాం అనుకుంటాం. అప్పుడు ఆ ఊర్లో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వాళ్ళు, ఆ ఊర్లో స్వతహాగా ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క సహకారం అవసరం. ఏమంటే ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ మనకి మంచి కూరలు దొరుకుతాయి, మంచి పళ్ళు దొరుకుతాయి, లేదా దేవాలయాలు ఎక్కడున్నాయండి, ఇవన్నీ మనం అడుగుతాం. ఒకసారి ఆ ఊరితో మనకు పరిచయం ఏర్పడిపోయిన తర్వాత ఒక వారం రోజులు, 10 రోజులు ఉన్నామా, లేదా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎవరిని అడగక్కర్లేదు, డైరెక్ట్గా మనం వెళ్ళి పనులు చేసుకుంటాం, వచ్చేస్తాం. అప్పుడు ఇంకెవడి పనులు ఎవరి సహాయం అక్కర్లేదు. సో ఈ విషయం అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మనకి మెర్క్యూరీ యొక్క లింకప్ అంటుండే నీకు అక్కర్లేదు అంటే విషయం చెప్తాను. నో లాంగర్ రిక్వైర్డ్. పర్సనాలిటీకి సోల్కి చక్కటి అనుసంధానం కావాలి ప్రారంభ స్థితిలో. ఒకనొక స్థితి వచ్చిన తర్వాత పర్సనాలిటీ సోల్కి అనుసంధానం అక్కర్లేదండి, డైరెక్ట్గా సోల్ వెళ్ళి పనిచేసేసుకుంటుందండి అని చెప్తున్నారు. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా రిజిస్టర్ అవ్వడం కొంచెం కష్టం, జాగ్రత్తగా అవగాహన చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. The man coming definitely into full soul consciousness requires no mediator, but deals directly himself with his emanating source. Mercury is then met with again under another name, this time as the sun, mediating between the higher aspects, soul and spirit. For Mercury and sun are one. Lower planes లో మెర్క్యూరీ ఎదురు చేస్తున్నాడు, హయ్యర్ ప్లేన్స్ వచ్చేసరికి సన్, సూర్యుడు ఎదురు చేస్తుంటాడు. ఇది తెలుసుకోవాలి. Through Mercury, the mind is illumined and relation is established between personality and the soul. As Mercury, the sun, the mediator shifts to a still higher plane and is no longer mediator between two different stages in consciousness, but between life and consciousness itself. This is a very different matter and affects the higher understanding. Soul and spirit ఈ రెండు చక్కటి అనుసంధానం అయిపోతాయి. అక్కడ అప్పుడు మీడియేటర్ ఇంక అవసరం లేదు. There is no mediator in that stage. ఈ పాయింట్ కొంచెం నిలబడడం కొంచెం కష్టం. గురువు అనేవాడు ఎక్కడి దాకా పరమాత్మని దారి చూపించింది. పరమాత్మ ఇంకా వచ్చి వీడికి ప్రత్యక్షం అయిపోయిన తర్వాత ఇంక గురువు పరమాత్మ అంతా ఒకటే అయిపోతాడు. మళ్ళా గురువు మధ్యలో వేరుగా కనపడటం అంటుంటుంది. గురువు లోపలే పరమాత్మ కనపడతాడు, పరమాత్మ గురువు రెండు ఒకటైపోతారు. ఇంకా వేరే మళ్ళా మధ్యస్థితి అక్కర్లేదు. ఆయన ఏం చెప్తున్నారు, కొద్దిగా చెప్పండి సార్, అక్కర్లేదు. వీడు వాడు ఒకటైపోయాడు. ఇంక వాటితో వీడు లింకప్ చేసిన తర్వాత ఇంకా గురువు యొక్క ఇదైపోయింది, ఆయన యొక్క రోల్ కంప్లీట్ అయిపోయింది.
మహాత్మకి వీడిని పరిచయం చేసి వీడిని దారి చూపించి ఆయన యొక్క సాన్నిధ్యం వీడికి అందించేసిన తర్వాత ఇంకా గురువు అక్కడ ఆయన మధ్యలో అడ్డుగా ఉండడు. గురువు పరమాత్మ అంత ఒకడైపోతాడు ఇక అంతే. Two different stages in consciousness, but in life and consciousness itself, this is a very different matter and affects the higher understanding. This will necessarily be incomprehensible to you at present, for it is not a mediated shift between difference, but a fusion of what is already related. It's a fusion. What is already related. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన నుంచి వచ్చాడు. ఆయనకు అప్పచెప్పేశాడు గురువు. అప్పచెప్పేసిన తర్వాత ఇంకా గురువు ఎందుకు? ఇంకా వీడేళ్ళు ఆయనలో కలిసిపోతాడు. ఇంకా అక్కడ రిలేటెడ్. ఇంకా మధ్యలో ఈ గురువు అనేవాడు కానీ ఇదంతా ఇంకా అక్కర్లేదు. వీడిని వాడికి అప్పచెప్పేశాడు. ఇంకా వాడేళ్ళు ఆయనలో కలిసిపోవడమే ఉంటుంది కానీ ఇంకా మళ్ళీ ఇద్దరు వేరు ఇలా ఉండదు. ఆర్ యూ ఎనీ డివైజర్ ఫర్ దట్ స్టేట్మెంట్? కొంచెం ఈ విషయం బాగా అవగాహనకు వస్తుందా అడుగుతున్నారా? The same symbolic mode of interpretation must govern also our understanding of the three decanates. Both Leo and Sepharel give a list of decanates, and between them there is much resemblance, but there is, however, an important difference. Leo అన్న ఆయన గ్రంథాలు మనకు జ్యోతిష్యంలో చాలా ఉన్నాయి. అవి ఒకటి తీసుకొని చదువుకోండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. ఎలెన్ లియో అన్నటువంటి ఆయన రాసినటువంటిది, అలాగే సెఫారల్ అన్నటువంటి ఆయన గ్రంథాలు కూడా జ్యోతిష్యంలో ఉన్నాయి. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉందని అంటున్నారు. లియో గారు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా ఇస్వాట్రిక్కి సంబంధించినటువంటిది. సెఫారల్ రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా పర్సనాలిటీ ఆర్ ముండెన్ ఆస్పెక్ట్స్కి సంబంధించినటువంటి. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అంటున్నారు ఆయన. సో మనకి మాస్టర్ జాల్గుల్ గారు లియో గారి గ్రంథాలు మనకి ఎక్కువ సూచిస్తున్నారు దీన్ని బట్టి. కనుక లియో గారి గ్రంథాలు అవకాశం ఉన్నటువంటి వాడు కొనుక్కోవడం, వాటిని చక్కగా చదువుకోవడం అటువంటి చేస్తే మనకి ఇంకా జ్యోతిషం మీద మంచి అవగాహన ఏర్పడుతుంది. According to Sepharel, the three decanates are governed by Saturn, Jupiter, Mars, governing opportunity to work of karma and to be successful in so doing, and indicating the method employed, that of conflict and of war. Conflict, war, Sagittarius, Jupiter, Mars. ఈ మూడు గ్రహములు వీటిని డెకనైట్స్గా చెప్పారు పైసెస్కి. సూర్యుడికి ఇవన్నీ మనకి మేషరాశికి 3 డెకనైట్స్ చెప్పారు, అది వేరు. ఇక్కడ చెప్తున్నటువంటి 3 డెకనైట్స్ ఇవి మీనరాశికి. మీనరాశికి 3 డెకనైట్స్ చెప్పారు, సాటర్న్, జూపిటర్, మార్స్. ఇవి పర్సనాలిటీ ఆస్పెక్ట్స్గా చెప్పినప్పుడు అది. సో అందు గురించి సాజిటేరియస్ అంటే అదే, సాటర్న్ అంటే చాలా పూర్వకర్మ, చాలా కష్టపడి పని సాధించుకోవడం, చాలా కష్టములు, ఇవన్నీ కూడా సాటర్న్ సంబంధించినవి. అలాగే జూపిటర్, టు బి సక్సెస్ఫుల్ ఇన్ సో డూయింగ్ అండ్ ఇండికేటింగ్ ద మెథడ్ ఎంప్లాయిడ్. జూపిటర్ అనేటువంటి వాడు ఉన్నప్పుడు వీడు ఉపయోగించేటువంటి మెథడ్ ఎంప్లాయిడ్ చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత మార్స్, మార్స్ ఆల్వేస్ ఇండికేట్స్ వార్, కాన్ఫ్లిక్ట్ అండ్ ఆఫ్ వార్. అంటే ఏ ఇద్దరికి మధ్యలో ఒక గొడవ లేకుండా ఉండదు. మార్స్ వాళ్ళిద్దరు ఇదిగా ఉంటాడు. వాడి జాతకంలో ప్రధానంగా పనిచేస్తుంటే వాడు మంచి చెప్పినా సరే వాడు అరిచి కరిచి చెప్తుంటాడు. వాడు గుడికి వెళ్ళండి అని చెప్పాలనుకోండి ఇంట్లో వాడికి, వాడి భయానికి ముందు గుడికి పరిగెడతారు అందరు. అలా ఉంటుంది వీడు చెప్పేటువంటి. సో మార్స్ అనేటువంటి వాడు అంటే మంచి విషయం చెప్తే మంచిగా చెప్తే అర్థం కాదు సార్, రెండు తగిలించి చెప్తే ఇప్పుడు చేస్తారని అంటాడు మార్స్ వాడు. అదే మీరు వీనస్ వాడికి చెప్పారనుకోండి, ఏముంది సార్ చక్కగా ప్రేమగా చెప్తే ఈ లోకంలో ఎవరు వినరండి అంటున్న విషయంగా ఉంటుంది వీనస్ వాడు చెప్తే. అదే మీరు మెర్క్యూరీ వాడు చెప్పాడు అనుకోండి, మెర్క్యూరీ వాడు ఏం చెప్తాడంటే, నువ్వు రోజు గుడికి వెళితే నీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది, నీకు చాలా నీకు ఆ రోజు పొద్దునే లేదు నువ్వు గుడికి వెళ్ళావు అనుకోమ్మా, నీకు అన్ని పనులు చాలా చక్కగా కలిసి వస్తాయి అంటే ఒక దాని మీద వీడికి ఇంట్రెస్ట్ అంటే క్రియేట్ చేసి అందుకు నుంచి గుడికి పంపిస్తాడు. అదే జూపిటర్ వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే అలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధానంగా పనిచేస్తుంది, అంటే ఒక్కొక్క విధానంగా పనులు చేయడం అంటుంటుంది ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సాటర్న్, జూపిటర్, మార్స్ ఈ మూడు ప్రధానంగా వీడికి డెకనైట్స్గా చెప్పారు. లియో గివ్స్ as జూపిటర్, మూన్ అండ్ మార్స్. లియో గారు ఏం చెప్పారంటే జూపిటర్, మూన్, మార్స్ ఈ మూడు ప్రధానంగా వర్తిస్తుంటాయని చెప్పారు. నేను చెప్పుకున్నటువంటి విషయంలో మనకి బుధుడు, గురుడు ఈ మూడు కూడా ఆర్థడాక్స్గా చెప్పారు. ఇస్లాట్రిక్గా చెప్పినప్పుడు
భూమి, చంద్రుడు, వీనస్, తర్వాత నాలుగోది ఏంటి యముడు. ఈ నాలుగిటినే మనకి చెప్పారు నేను మామూలుగా. అయితే ఇక్కడ లియో గారు ఏం చెప్తున్నారంటే జూపిటర్, మూన్ అండ్ మార్స్ ఈ మూడు కూడా డెకనేట్స్గా చెప్పారు. He indicates that for the success which is incident to proved discipleship and consequent readiness for initiation. ఈ మూడింటిని జాగ్రత్త అవగాహన చేసుకోగలిగితే జీవుడిని ఒక చక్కటి ఇనిషియేషన్ అంటే ఒక డిసైపుల్గా తయారు చేయడానికి ఈ మూడు ప్లానెట్స్ చాలా ప్రధానంగా పనిచేస్తున్నాయి. ఒక చక్కటి సాధకుడిగా వీడిని తీర్చిదిద్దడానికి ఇవన్నీ కూడా ఈ మూడు ప్లానెట్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. జూపిటర్, మూన్ అండ్ మార్స్ ఫర్ ఇనిషియేషన్. ద సీయింగ్ ఆఫ్ ద విజన్ విత్ విచ్ జూపిటర్ టువర్డ్స్ ద డిసైపుల్ అండ్ ద ఎక్స్పీరియన్స్ విచ్ వల్కాన్ కన్ఫర్స్. సో మూన్ ద్వారా వీడికి ఎక్స్పీరియన్స్ అంటున్నది అందివ్వబడుతుంటుంది. Vulcan has been hitherto hidden, but the influence has steadily superseded all lunar control. For the personality of farm side of life is lost to sight in the radiance of the sun. సూర్యుడు ఒక వెలుగులోకి ఎప్పుడైతే ఇదైపోతుందో అప్పుడు అందులో చంద్రుడు కలిసిపోవడం ఉంటుంది, కానీ చంద్రుడు విడిగా ఆయన వెలుగు చూపించడం అంటున్నది ఎలా అయితే ఉండదో అలాగే వల్కాన్ సూర్యుడు యొక్క ప్రభావంకు ఈ వల్కాన్ యొక్క ప్రభావం అంటున్నది అందులో కలిసిపోవడం అంటున్నది. అప్పుడు సూర్యుడు మాత్రమే ఆయన వెలుగు ప్రసాదించడం అంటున్నదిగా ఉంటుంది. సూర్యుడు చాలా తేజోమయుడు ఆయన. సో సూర్యుడి నుంచి వెలుగు స్వీకరించి భూమికి అందిస్తున్నటువంటిది చంద్రుడు, అదే వల్కాన్ అని చెప్పి మనం చెప్తున్నాం. సో వల్కాన్ అనేటువంటి వాడు సూర్యుడి నుంచి వెలుగు స్వీకరించి అందిస్తున్నటువంటి వాడు. ఎప్పుడైతే సూర్యుడు ఇదయ్యాడో వల్కాన్ యొక్క వెలుగు సూర్యుడిలో కలిసిపోవడం ఉంటుంది, కానీ వల్కాన్ వేరుగా ఆయన యొక్క ఇది మనకు అందించడం అటువంటిది లేదు. ఎలా అయితే చంద్రుడు సూర్యుడి నుంచి వెలుగు స్వీకరించి మనకు అందిస్తున్నాడు అలాగే వల్కాన్ అన్నటువంటి ఆయన కూడా మనకి ఇది చేస్తున్నటువంటి వాడు. కనుక ఎప్పుడైతే సూర్యుడు మనకి ఇదవుతాడో ఇంకా అక్కడ వల్కాన్ గ్రహం పనిచేయడం అటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ద సన్ స్టాండ్ ఫర్ ద సెన్సెస్ అది. సో దాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఫార్మ్ సైడ్ ఆఫ్ లైఫ్ పర్సనాలిటీ ఆర్ ఫార్మ్ సైడ్ ఆఫ్ లైఫ్ ఈస్ లాస్ట్ టు సైట్ ఇన్ ద రేడియన్స్ ఆఫ్ ద సన్, ది సోల్. The light of Vulcan and the light of sun are one light, and these three, Mercury, Vulcan and the sun, stand for synthesis and a radiance which eventually dims the light of Mercury and it falls in the background and the Vulcan also. Adi. So Mercury, Vulcan and sun ఈ మూడు కూడా లియో గారు ఇచ్చారు డెకనెట్స్గా. దాన్ని మూన్ అని చెప్పి ఇచ్చారు వల్కాన్ని. సో ఎప్పుడైతే సూర్యుడి యొక్క వెలుగు తేజోమయంగా ఎదైపోతుందో అప్పుడు ఇది అంతా కూడా అందులో కలిసిపోతుంది. అందుగురించి మనకి ప్లానటరీ ఆస్పెక్ట్స్లో ఏమని చెప్తారంటే సూర్యుడును మెర్క్యూరీ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ వాటి సైకిల్ సూర్యుడు 1 year అయితే మెర్క్యూరీ 1 point ఏదో ఉంది, అది దాని 1 round కొట్టొచ్చాడు. అందులోంచి ఈ రెండు కూడా పక్కన పక్కనే ప్రయాణిస్తూ ఉంటాయి. సూర్యుడు ఎప్పుడైతే ఫస్ట్ రైజింగ్గా ఉంటాడో అప్పుడు మెర్క్యూరీ వాడిలో రైజింగ్గా ఉండడం అనేటువంటిది ఉంటుంది. అంటే మెర్క్యూరీ ఆ హౌస్లో మెర్క్యూరీ ప్రభావం మనకు కనబడదు. ఇంకప్పుడు సూర్యుడి డామినేషన్ ఎక్కువ ఉంటుంది, మెర్క్యూరీ డామినేషన్ తగ్గిపోతుంది. మెర్క్యూరీ డామినేషన్ ఉంటుంది ఇంకోవాడు. దాన్ని ఎస్సాట్రిక్గా అవగాహన చేసుకోవాలి. మామూలుగా వీడు పర్సనాలిటీ ఆస్పెక్ట్స్గా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే సూర్యుడు అంటే ఏదో అధికారము, గర్వము, నేనే గొప్ప ఇలాంటి విషయాలుగా వాడిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ, ఇంకా వేరు వేరు విషయాలుగా. మెర్క్యూరీకి వచ్చేటికి బుద్ధి, తెలివితేటలు వీడిగా చెప్తారు. ఎప్పుడైతే సూర్యుడు రైజ్ అయ్యాడు వాడు మెర్క్యూరీ ఫస్ట్ రైజ్ అవ్వలేదు కాబట్టి వాటిలో అంత తెలివితేటలు ఉండవండి ఇలా చెప్తారు. కానీ బట్ ద హయ్యర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఇస్ మెర్క్యూరీ is the one that links the personality and the soul. Sun, when it first rises, it means that the soul is linked with the spirit aspects. అది మనకి ప్రధానంగా అందించేటువంటి రహస్యాలంతా కూడా సూర్యుడి నుంచి మనకి జరిగేటువంటి. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నారు, dims the light of Mercury and it falls into the background and the Vulcan too become invisible and only the sun remains. Because consequently a vision of the sun, the experience of the personality and effort, which is the mode of attainment governed by Mars. అది ఎఫర్ట్, అది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ఎఫర్ట్ ఇదంతా కూడా మార్స్ యొక్క ప్రభావం. భౌతికత్వము ఇదంతా కూడా ఫారం ఆస్పెక్ట్కి సంబంధించినంతా కూడా మార్స్. సో దీని నుంచి సూక్ష్మత్వము, వెలుగు దానిలోకి ఇదంతా కూడా లీనమైపోవడం అదంతా కూడా సూర్యుడు. The keywords of this sign are obvious in their implications
where the personality is concerned and the wheel rotates in the normal manner for the ordinary average or undeveloped person, the word is, and the word said, go forth into matters. ఒక ఆర్డినరీ బీయింగ్గా ఉన్నటువంటి వాడికి స్పైసెస్ యొక్క వాక్యములు మంత్రవాక్యములు ఏమిటంటే, అండ్ ద వర్డ్ సెడ్ గో ఫోర్త్ ఇంటూ మ్యాటర్. అది మనకి మేన్ రాశికి సంబంధించినటువంటి మంత్రములు. The command of the soul to its instrument during the earlier stages of evolution goes forth, and the response comes immediately from the one which blinds the soul to truth, holding it in durance will. Well, these words you are amply able to interpret for yourselves and from your own standpoint, which is the only standpoint of service to you, indicating to you what lies behind upon the path of evolution, the point upon the path where you now stand, and the immediate step, vision, experience, and effort which lies ahead. ఇంకొక వాక్యం ఏంటంటే, అంటే ప్రతి రాశికి ఈయన 2 వాక్యాలు ఇస్తున్నారు. ఒక సామాన్యంగా ఒక ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాడికి వాక్యం ఏంటంటే ఇక్కడ, అండ్ ద వర్డ్ సెడ్ గో ఫోర్త్ ఇంటూ మ్యాటర్. అది సామాన్య వాక్యం. ఒక హయ్యర్గా చెప్పినప్పుడు బ్లైండ్స్ ద సోల్ టు ట్రూత్, హోల్డింగ్ ఇట్ ఇన్ డ్యూరెన్స్ వైల్. అది ఒక హయ్యర్గా చెప్పిన. ఇదే రకంగా మనం మేషరాశి కూడా మన ఈ ఇలాంటి వాక్యాలు మనకు చెప్పారు. అవి మీరు అప్పుడు రాసుకున్నారనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తా, వీలైతే రాసుకోండి. సామాన్యుడిగా చెప్పినప్పుడు అండ్ ద వర్డ్ సెడ్ మేషరాశికి, లెట్ ఫార్మ్ అగైన్ బి సాట్ ది మ్యాన్. లెట్ ఫార్మ్ అగైన్ బి సాట్ ది మ్యాన్. అది మేషరాశికి ఇచ్చినటువంటి సామాన్యం. ఒక ఇనిషియేటర్కి ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, ఐ కమ్ ఫోర్త్ అండ్ ఫ్రమ్ ది ప్లేన్ ఆఫ్ మైండ్ ఐ రూల్. ఇది ఒక ఇనిషియేటర్కి ఇచ్చినటువంటి వాక్యం. సో ఈ వాక్యాలని మనం ధ్యానం చేస్తే మనకి ఇప్పుడు ప్రతి నెల రాశి మంత్రం ఒకటి ఇచ్చారు. ఈ రాశి మంత్రాన్ని ధ్యానం చేసిన, లేదా ఈ వాక్యాల్ని ధ్యానం చేసిన, లేదా కొన్ని పదాలు ఇచ్చారు. నేను చెప్పుకున్నాను ఆ పదాలు ఏమిటో. ఇవన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకో. ఆ రాశి గురించి మీరు ధ్యానం చేసినప్పుడు, వీలైతే ఆ రాశి గురించి మీరు ధ్యానం చేసినప్పుడు ఈ మంత్రము, మనకి రాశి మంత్రం, ఇప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ప్లస్ నేను చెప్పుకున్నటువంటి పదాలు, వీటిని మీరు ధ్యానం చేసుకున్నట్టయితే కనుక మీకు మేన్ రాశి యొక్క పరిపూర్ణమైనటువంటి ఇది మనకి చాలా చక్కగా ఉంటుంది. సో అన్నీ కూడా మంత్రవాక్యాలు ఇక్కడ. అండ్ ద వర్డ్ సెడ్ గో ఫోర్త్ ఇంటూ మ్యాటర్. అది మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి వాక్యం. బ్లైండ్స్ ద సోల్ టు ట్రూత్, హోల్డింగ్ ఇట్ ఇన్ డ్యూరెన్స్ వైల్. అది సెకండ్ వాక్యం. ఈ రెండింటిని చక్కగా ధ్యానం చేయాలి మనం బాగా. ఇన్ క్లోజింగ్ వాట్ ఐ హ్యావ్ టు సే అబౌట్ ది constellation prices, I would at this point make one practical suggestion which will save students much trouble in the long run. Gathered together as you read the statements I have anent any particular sign, planet or major constellation, you will then have right under your eye the information needed on any specific point and can study successfully this complicated traditional astrology. So ఈ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ దీని మీద ఒక చక్కటి అవగాహన మనకి ఏర్పడాలంటే, దీని గురించి ఒక చక్కటి అవగాహన మనకి పొందడానికి మనం ఏం చేయాలంటే, ఈయన ఇచ్చినటువంటి ఈ వాక్యాలని వీటిని చక్కగా మనం బాగా అవగాహన చేసుకోవడం చేయాలి. అప్పుడు మనకి ఆ రాశి యొక్క విధానం మన చక్కగా అవగాహనకు వస్తుంది. అంటే నాకు అదే మనం ఈ రాశి గురించి వీటిని మనం చక్కగా వీటి గురించి మనం తెలుసుకోవడం చేయడం అటువంటిది, దీని యొక్క అంతర్రహస్యం మనం చక్కగా తెలియబడడం, ఇవన్నీ కూడా మనకి చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాశి మంత్రం, ఈ వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేయాలి. అంటే ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ఇచ్చినటువంటి ఇది కాకుండా మామూలుగా బయట మొండైన ఆస్ట్రాలజీ వాడేటువంటి దానికి దీనికి మనకి కొన్ని విషయాల్లో పొత్తు కుదరదు. ఈయన చెప్పేటువంటి చాలా హయ్యర్ పాయింట్స్ కాబట్టి వాటికి వీటికి అదే చెప్తున్నారు ఇక్కడ. ఐ థింక్ నాట్. You will then have right under your eye the information successful in complicated conditions. And yet, is it any more complicated to the beginner than a textbook on physics or chemistry? I think not. What does complicate the problem is your feeling of doubt and questioning as to the truth and the verifiability of the statement made.
ఏది ఎప్పుడు మనకు కాంప్లికేటెడ్గా ఉంటుందంటే సబ్జెక్ట్ చక్కగా దాన్ని ఒక చక్కటి టీచర్ మనకి బోధించాలనుకోండి పైసెస్ అంటే ఓకే ఇదే మన దీని కాకుండా ఇంకేదో చెప్తున్నారండి చాలా ఏదో ఇదిగా చెప్తున్నారండి అలా మీరు దాన్ని కాంప్లికేట్ చేసుకోకండి సబ్జెక్ట్ కాంప్లికేటెడ్గా ఎప్పుడు అవుతుందంటే దాని మీద ఒక చక్కటి అవగాహన అటువంటిది ఏర్పడకపోయినప్పుడు దాన్ని చక్కగా వివరించి చెప్పగలిగేటువంటి వాడు లేనప్పుడు ఇలాంటప్పుడు సబ్జెక్ట్ కాంప్లికేట్ అయిపోతుంది అది చెప్తున్నారు యాక్సెప్ట్ ది స్టేట్మెంట్స్ అప్పుడు వీడు ఏం చేస్తారు వాట్ డస్ కాంప్లికేట్ ద ప్రాబ్లమ్ ఇస్ యువర్ ఫీలింగ్ ఆఫ్ డౌట్ అండ్ క్వశ్చనింగ్ యాజ్ ద ట్రూత్ అండ్ వెరిఫైబిలిటీ ఆఫ్ ద స్టేట్మెంట్ మేడ్ దానికి వెరిఫైబిలిటీ మనకు దొరకలేదు అనుకోండి అది 2 × 2 = 4 అంటుంటే బట్టి పడుతూనే ఉంటాడు చిన్నపిల్లడు అదే మనల్ని బట్టి పట్టమన్నారు మన బట్టి పట్టడం అక్కర్లేదు ఎందుకంటే 2 రోజులు 4 అంటుంటే చక్కగా కనబడుతుంది కదా దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం ఏముందని అంటాడు వీడు అదే చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి వాడు దాన్ని ఎలా 2 రోజులు 4 వాడికి అర్థం కాలేదనుకున్నాడు అలా బట్టి పడుతూనే ఉంటాడు రాత్రి అంతా ఎందుకంటే నెక్స్ట్ డే వాడికి ఎగ్జామ్ ఉంది 2వ ఎక్కడంలో సో దాని మీద అవగాహన లేనటువంటి వాడికి సబ్జెక్ట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అవగాహన చేసుకోండి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్లో కాంప్లికేషన్ ఏం లేదంటూ చెప్తున్నారు దీంతో మనకి మేన్ రాశి గురించి చెప్పడం అయిపోయింది నెక్స్ట్ మనం కుంభరాశి గురించి చెప్పుకుందాం కుంభరాశి చాలా కుంభయుగం ప్రస్తుతం నడుస్తున్నటువంటిది కుంభరాశి దాని యొక్క ప్రభావం చాలా విశిష్టతగా ఉంటుంది ఈ రాశి చాలా మాస్టర్ జాలకులు గారు చెప్పేటువంటి రాశి గురించి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మనం ఏంటంటే కుంభయుగం ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కీస్ అన్ని కూడా ఇందులో ఆయన ఇచ్చారు మనకి కుంభయోగానికి సంబంధించిన కూడా అందురించి ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం మనం ఆక్వేరియస్ ది వాటర్ క్యారియర్స్ ఆక్వేరియస్ సింబల్ ఏంటి ఒక పురుషుడు కొండలో నీళ్లు పట్టుకుని ఇలా వస్తుండడానికంటే దీనికి సింబల్గా ఇచ్చారు దీనికి జలములుగా ఇస్తారు 2 ఇలా జలం ఇలా వాటర్ సైన్ వేస్తారు సో ఈ వీటికిను మనకి ఆక్వేరియస్లో మనకి మాస్టర్ గారు అశ్విని దేవతల గురించి చాలా చక్కగా చెప్తారు వీళ్ళకి దే ఆర్ ద ట్విన్ గాడ్స్ అని చెప్పి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఆక్వేరియస్లో అశ్విని దేవతల గురించి చెప్తారు ఈ 3 రాసులు యొక్క గీతలు ఒకటి ఈ కుంభరాశి తర్వాత తులారాశి తర్వాత ఇంకొక రాశి కూడా చెప్తారు మాస్టర్ గారు ఈ 3 రాసుల యొక్క 2 గీతలు ఈ 2 కూడా జమిని ఈ 2 గీతలు కూడా ఎక్కడ తగలవు అంటుండేది ఆయన చెప్తూ వీళ్ళిద్దరిని ఏమన్నారంటే అశ్విని దేవతలుగా చెప్తారు ఈ అశ్విని దేవతల గురించి వాళ్ళని సూప్రా కాస్మిక్ అండ్ కాస్మిక్ గాడ్స్ అంటే చెప్తారు మాస్టర్ గారు అక్కడ దాన్ని 2 పక్షులుగా చెప్తారు పైన ఒక పక్షి ఉందిట కింద ఒక పక్షి ఉందిట కింద పక్షి ఒక పండును తింటూ ఉంటే పైన ఉన్నటువంటి పక్షి దీన్ని చూస్తుంది ఆనందిస్తూ అది అలా ఉందిట అంటే రహస్యాలు ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు మాస్టర్ గారు ఇక్కడ కుంభరాశి గురించి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం This constellation is the one of supreme importance for our solar system at this time, but it is the sign into which our sun is rapidly moving and its influence is gaining in momentum and added potency with each vanishing decade. ఒక్కొక్క డికేడ్ అంటే ఒక్కొక్క 10 సంవత్సరాలు అవుతున్న దాని నుంచి దీని యొక్క ప్రభావం ఇంకా ఇంకా పెరిగిపోతే అలా చూపిస్తాం భూమి మీద కుంభయుగం యొక్క ప్రభావం అంటే ఉదాహరణకు 2010 కన్నా 2020 2014 కన్నా 2024 వచ్చి చూసుకునేటికి చాలా తేడా వచ్చేస్తుంది అదే 2004కి 2014కి చాలా తేడా 1994కి 2004కి చాలా తేడా అలా మీరు ప్రతి 10 ఏళ్లకి కూడా తెలియకుండా ఎంతో మార్పు భూమి మీద అలా జరిగిపోతూ ఒక వాయు వేగంగా ఇదంతా జరిగిపోతూ వెళ్ళిపోతుందండి అంటున్నారు ప్రతి 10 ఏళ్లకి విత్ ఈచ్ వానిషింగ్ డికేడ్ it is therefore largely responsible for the changes now being effected in our planetary life in all the kingdoms of nature, and because it is an air sign the influence is all pervasive and interpenetrating. ఇది ఏరీ సైన్ కాబట్టి ఇట్స్ ఆల్ పెర్వేసివ్ మొత్తం అంతా కూడా దాని యొక్క ప్రభావం అంటే ఇట్టే వ్యాపించేస్తుంది సుగంధ పరిమళం ఉందనుకోండి కొంచెం స్ప్రెడెడ్ మొత్తం ఆ గది అంతా కూడా దాని యొక్క ఇది ఎలా అయితే చూపించేస్తుందో అదే సుగంధ పరిమళం అలా ఇదంతా కూడా ఏరీ సైన్ కాబట్టి చోట్లోకి ఒక ప్రిన్సిపల్ అంటే దిగొచ్చేటికి దాని యొక్క ప్రభావం మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద అది చక్కగా అలా చూపించేస్తూ వెళ్తున్నాం
ఇది దీని యొక్క అంతర్రహస్యం. And must therefore be unable to produce the desired results of it. To many types of mind, all there is. To many types of mind, this influence is interpenetrating. This influence is intangible and must therefore be unable to produce the desired results. దీనికి సంబంధించినటువంటి desired results అంటుంటుంది, అది చూపించలేనట్టుగా. సో దీని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇది ఇట్స్ ఏరీ సైన్. ఏరీ సైన్కిను అంటే ఏంటంటే అక్కడ ఎక్కడో ఎవరికైనా ఒక ప్రిన్సిపల్ అంటే దిగితే అందితే, లేదా చోట్లోకి ఒక ప్రిన్సిపల్ అంటే దిగితే, ఆ ప్రిన్సిపల్ మొత్తం ప్రపంచంలో ఎవరెవరైతే దాన్ని అందుకోగలరో వాళ్ళందరికీ కూడా అది అలా అందించబడుతుంది. వేద రహస్యాలు ఉన్నాయన్నమాట. లేదా చోట్లోకి ఒక ఇంటాంజిబుల్ థింగ్స్ అంటుంది ప్రధానంగా ఇక్కడ చెప్తాను. అంటే సూక్ష్మత్వం ఎంతగా మీలో అభివృద్ధి చేసుకోగలిగితే దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, దాంట్లో ఉన్నటువంటి ధర్మములు, దాంట్లో ఉన్నటువంటి విశేషతలు అవన్నీ చోట్లోకి దిగి వస్తున్నటువంటి చక్కగా డైరెక్ట్గా వీడు అవగాహన చేసుకోవడానికి వెళ్ళిపోతుంటారు. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. ఇంటాంజిబుల్ అని అన్నారు. To many types of mind, the influence is intangible and must therefore be unable to produce the desired results. And the fact is that there is intangible pervasive results are of far greater potency and are far more extensive in their effects than the more concrete and spectacular happenings. There is far more in their effects, extensive in their effects, far greater. సో ఈ కుంభయుగం అందించేటువంటి ఇంటాంజిబుల్ థింగ్స్ వీడు ఎప్పుడైతే వీడు అవగాహనకు వీడు ఆ స్టేట్లో వీడు ఎప్పుడైతే ఎలివేట్ అవుతాడో, ఎప్పుడైతే భూమి మీద వేగంగా వెళ్ళేటువంటి కారు ఉంది, లేదా భూమి మీద వెళ్ళేటువంటి వేగంగా వెళ్ళేటువంటి ట్రైన్ ఉంది, సరే ఇదంతా అవగాహన చేసుకున్నాం. భూమి నుంచి కొంచెం పైకి లేవండి, ఫ్లైట్ ఎక్కాడు, అదెంత వేగంగా వెళుతుంది. సో దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎయిరీలో ఎప్పుడైతే వీడు సబ్ట్లర్ థింకింగ్కి ఎప్పుడైతే వీడు వెళ్తాడో వీడు మైండ్ కానీ వీడి విధానం కానీ వీడికి అందివ్వబడేటువంటి రహస్యాలు కానీ చాలా హయ్యర్ థింగ్స్ ఉంటాయి. అందు గురించి బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే టాంజిబుల్గా మీరు మీ మైండ్ని ట్యూనప్ చేసుకోకండి, ఇంటాంజిబుల్లోకి ఎక్కువగా ప్రయాణించడానికి ప్రయత్నించండి. అంటే చోట్లో మన చుట్టూతో ఉన్నటువంటి పదార్థములతోటి మనం ఐడెంటిఫై అవ్వడం, వాటితోటి మనం లింకప్ అవ్వడం అంటుండే దానికన్నా కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది దాంతో మీరు ఐడెంటిఫై అవ్వండి. చాలా ఎక్స్పీరియన్స్ అంటే చాలా విశేషంగా ఉంటుంది. అంటే టాంజిబుల్ మన చుట్టూతో ఉండేది ఇది గోడ, ఇది తలుపు, ఇది బ్యాగు, ఇవన్నీ ఉంటాయి. ఇది కాదు. దీన్ని కొంచెం పైకి వెళ్ళి మీరు దర్శించాలంటే చేయండి. చోట్ల మన చుట్టూతో ఎన్నో ఎనర్జీస్ ఇవన్నీ మన చుట్టూతో ఉంటాయి. వాటిని తోటి ట్యూనప్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి, మీరు సాధన చేసుకుంటారు. అప్పుడు మీకు ది హయ్యర్ ఆస్పెక్ట్స్ అంటే చాలా చక్కగా అలా అనుభూతిలోకి వచ్చేస్తుంటాయి, చాలా సులువుగా. అది చెప్తున్నా. ఆర్ ఫార్ మోర్ extensive in their effects. It is not my intention here to deal with their subjective and potent effects. I have indicated much and have hinted at more in my other writings. I am only generalizing in their delineation of the subjective significance of the 12 signs and seeking to give a broad and not detailed picture of what I might call the lines of the new astrology's mode and of approach to the more esoteric aspects involved in the soul horoscope. సో సోల్ హారోస్కోప్ అంటే మనకు ప్రధానం ఇక్కడ, అది మనకు అవగాహన చేస్తున్నారు. ఇప్పుడు పుట్టినటువంటి దానికి సంబంధించిన హారోస్కోప్ మనకు వాళ్ళు ఇస్తారు బయట, అది కాదు. ఇక్కడ సోల్కి సంబంధించిన హారోస్కోప్ ఇక్కడ ఇస్తారు. సో ఉదాహరణకు 10 జన్మల నుంచి వీటి సోల్ ఎట్లా ప్రయాణిస్తుంది, ఫ్యూచర్లో వీటికి ఎటువంటి జన్మలు రాబోతాయి, ఎటువంటి సాధన ఉంటుంది, ఏమిటి అటువంటి రహస్యాలన్నీ కూడా ఈ ప్రకారంగా వీడు హారోస్కోప్ వేసుకుని దర్శనం. అది మనకు కావాలి. సో ఈ జన్మలో నేను ఎటువంటి సాధన చేసుకుంటే మరు జన్మ ది బెస్ట్గా మనకు ఏర్పడుతుంది. అది మనకు తెలిస్తే అది ఉపయోగం. కానీ
ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత మనం సుఖంగా ఉండాలంటే ఈ రోజు నుంచి మనం బ్యాంకులో 10 రూపాయలు చొప్పున దాచుకుంటుంటే 10 ఏళ్ల తర్వాత మనం హాయిగా ఉంటాం అన్నటువంటి విషయం ఎలా అయితే వాళ్ళు చెప్తారో, ఈ జన్మలో ఎటువంటి సాధన మనం ఏర్పాటు చేసుకుంటే నెక్స్ట్ లైఫ్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ హయ్యర్ స్టెప్గా మనకు ఉంటుంది అన్నటువంటి రహస్యాలు చెప్పేటువంటిది సోల్ ఆస్ట్రాలజీ అన్నది, సోల్ హారోస్కోప్. The new astrology will deal with significance and meanings and not so much with the symbols and the other happenings such as events and mundane activities. The keynotes of this sign are 3 in number and very easily to understand. The keynotes of this sign, ఇది ప్రధానంగా దీనికి 3 keynotes చెప్పారు. Though when they make their note felt on the reversing wheel, much difficult to demonstrate, they are reversing wheel లో ఉన్నప్పుడు దీని యొక్క ఎఫెక్ట్స్ తెలియబడ్డా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ 3 keynotes ఏమిటనేటువంటి విషయాలు మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః. ఓం శాంతి శాంతి.